సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ నంబర్ 1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. ఈరోజు ఎక్కడ చూసినా కామారెడ్డిలో వరదల పైననే పెద్ద మొత్తంలో జరుగుతుంది చర్చ. మరి కామారెడ్డిలో ఎక్కడ అంటే జిఆర్ కాలనీ అని మీరు అక్కడ చూడొచ్చు బోర్డు. ఆ జిఆర్ కాలనీ అంటే ఏంది, అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి సిగ్నేచర్ స్టూడియో ఉపేందర్, అదేవిధంగా లీడర్ టీవీ నరేష్ అన్న, పిఎంఆర్ టీవీ నుంచి నేను వచ్చినాం. ఇక్కడ ఇదంతా చూస్తుంటే ఒక రకంగా చూడొచ్చు, అసలు చరిత్రలో కని విని ఎరగని 100 సంవత్సరాల ఇప్పుడు కూడా జరిగిందో లేదో అని అంటున్నారు. ఇట్లాంటి డ్యామేజ్ జరిగింది. మెయిన్గా రావడానికి ఏంటంటే ప్రభుత్వాలు చొరవ తీసుకొని వాళ్ళకి ఏమన్నా సాయం చేపిస్తున్నాయనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు. ఇక్కడ పెద్ద మనిషి కూడా ఉన్నాడు. జిఆర్ కాలనీ అంటే పూర్తి పేరు ఏం పేరు? సార్ జిఆర్ కాలనీ మీన్స్ గోష్కరాజయ్య. గోస్కరాజయ్య అంటే ఎవరు అసలు? అక్కడ స్టేషన్ రోడ్ లో వాళ్ళకు ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉండే, అది అమ్మేసుకుని డిస్మెంటల్ చేసి ఆయన పేరు మీద ఇది చేసిండ్రు. ఈ కాలనీ వాసులు, జిఆర్ కాలనీ వాసులు 100% అదృష్టం బాగుంది. ఎందుకొరకు అని అంటే ఇదే వర్షము రాత్రిపూట 1 గంట స్టార్ట్ అయ్యి పొద్దున 6 గంటల పడితే ఒక్కడు కూడా బతకకపోయేది. వాళ్ళు మొత్తం శవాలు వచ్చేది, 100,000 శవాలు వచ్చేది బయటకు. ఒక్కడు కూడా బతకకపోయేది వాడు టోటల్గా. ఎందుకు బయటకు వస్తే కొట్టుకుపోతారు, అందులో ఉంటే భయంతో వస్తారు. 100% మీరు చేసుకున్న అదృష్టం చాలా బాగుంది. నాకు అర్థం కాదు. ఇప్పుడు అదృష్టం అంటారు, కొందరు దురదృష్టం అంటారు. నాకు మళ్ళీ ఒకసారి చెప్పండి. సరే ఇప్పుడు తినబోతే తిండికి లేదు గింజలు, కానీ బతికున్నారు. అదే రాత్రి కూడా వర్షం పడి ఉంటే మనసు చచ్చిపోదురు. అదృష్టవంతులు కారా? సరే మనం బతుకున్నాము, అదృష్టం బాగుంది. ఏదో కష్టం చేసుకుంటాం, బతుకుతాము. కానీ మనిషి పోయినాక చాలా మిగిలింది. ఎందుకంటే వాళ్ళందరూ అదృష్టవంతులే, కాలనీ వాసులు మొత్తం అదృష్టవంతులే. ఎందుకంటే ఇంత మాల్ ఇంత సామాన్ దుక్సాన్ అయిపోయింది, భోజనం అనేది కూడా ఏం లేకుండా అయిపోయింది. ఇంకా గవర్నమెంట్ ఇంత మన పట్టించుకొని ఏమైనా సాయం చేస్తే వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేసినట్టు అయిపోతుంది సార్. ఇంత నష్టం మైపాలన్న అదంతా చూసుకోవచ్చు. ఎలాంటి సామాగ్రి అయినా మొత్తం ఖరాబ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక చూడండి, మెకానిక్ సంబంధించింది కావచ్చు, ఆడ డీజే బాక్సులు ఉన్నాయి. ఇక్కడ ఇదంతా ఇగో కరెంట్ వైర్ ఉంది, జాగ్రత్త. అంటే ఇక్కడ స్థానికులు ప్రధానంగా ఏం చెప్తున్నారు అంటే స్థానికంగా ప్రజలు ఇక్కడ ఏమంటారు అంటే దాదాపు 100-120 సంవత్సరాల నుంచి ఈ రకంగా వాన ఎప్పుడు పడలేదు ఇక్కడ. ఇగో చూడండి, ఇగో ఇంటి సామాగ్రి అన్ని. అసలు ఇది ఫ్రిడ్జ్ చైర్లు ఎట్లుంది అసలు మొత్తం లేలే. ఇదంతా చూడనా, ఇగో అసలు మొత్తం బురదనే, ఏడ ముట్టుకున్న బురదనే. అసలు ఇది తీవ్ర నష్టం కామారెడ్డి ప్రజలకు. ప్రభుత్వం ఒక్కసారి ఆదుకోవాలి. ఈ ఫ్రిడ్జ్ ఒక 30-40 వేల ఫ్రిడ్జ్ ఖతం అయిపోయింది, దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఒకసారి ఇటు చూడు, ప్రకృతి వైపరీత్యం అనుకోవాలి ఇదంతా. చూడండి, అయ్యో చూడండి, సిలిండరు, ఇంటి సామాగ్రిలు దేనికి పనికి రాకుండా అయిపోయినాయి. ఇవన్నీ కొనాలంటే కుటుంబం అంతా కూడా ఫ్యామిలీ మొత్తం రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది. చాలా దారుణం ఇది. ఒక్కసారి చూడన్నా, వాటర్ లెవెల్ చూడు, 7 ఫీట్స్ 8 ఫీట్స్ వరకు. ఇదంతా 20-25 ఫీట్స్ వరకు ఉంటుంది. నీళ్లు రావడం అంటే మనం వరద వస్తే బిల్డింగ్ ఎక్కుతాం, కానీ బిల్డింగ్ మీదకే నీళ్ళు వచ్చినాయి. అవును. ఇక్కడ లోకల్ అన్న మీరు ఏమైనా మాట్లాడుతూ ఇదంతా బురద డింగాన్ ఉంది. మరి మామూలు పగోడికి కూడా రావద్దు కష్టము. ఇగో బెడ్లన్నీ ఖరాబ్ అయిపోయాయి. చిన్న ఏమైనా మాట్లాడతారా? లేలే మైపాల నైట్ చూడు, చిన్న పెద్ద అని కాకుండా ప్రతి ఏ సామాన్ కూడా పనికి రాకుండా అయిపోయింది అసలు. బాబా అమ్మ ఏమైనా చెప్తారా? ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం కోరుతారా? ఎవరైనా వచ్చిర్రా, చేస్తా అంటారా? ప్రతి సామాన్ బాబా 2 ఫీట్ల మందం మొత్తం ఇంట్లో మట్టి జామ్ అయింది. అవన్నీ క్లియర్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఇంట్లో ఉండడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మొత్తం ఫైనాన్షియల్గా నష్టమైంది. వస్తువులు కూడా చాలా డ్యామేజ్ అయిపోయినాయి. అధికారులు కొంచెం చర్య తీసుకొని కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. మనకు ఫైనాన్షియల్గా 10-12 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఈ మా ఇంట్లో మొత్తం అన్ని వాల్యుబుల్ ఎలక్ట్రానికల్స్ అన్నీ పోయినాయి. కారు పోయింది, మళ్ళీ గోల్డ్ పోయింది, అన్ని విలువైన డాక్యుమెంట్స్ పోయినాయి.
మళ్ళీ తర్వాత అదేంది ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని మ్యాక్సిమం అన్నీ లాస్ అయిపోయాయి. అసలు ఏం జరిగింది, ఎప్పుడు వచ్చింది వరద, మీకు ఏమనిపించింది? మీరు అప్పుడు ఇంట్లోనే ఉన్నారా? అసలు ఎట్లా వరద అవి ఇంట్లో ఉన్నారు, ఫ్లడ్ స్టార్ట్ కానీ ఇమీడియట్లీ ఫ్యామిలీని విలేజ్ షిఫ్ట్ చేసేసినాం. ఫ్యామిలీకి షిఫ్ట్ చేసిన తర్వాత ఏ టైంకి అసలు వరద వచ్చింది మీరు ఎక్స్పెక్ట్ చేసి? 11:30 గంటల టైంలో వచ్చింది. 11:30 2 days వినాయక చవితి రోజు అదే రోజు ఫెస్టివల్ మూడ్లు ఉన్నాం. వాటర్ వస్తుందని అప్పుడే ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఇంతవరకు వచ్చింది. మోకాల దగ్గర రాని ఇమీడియట్లీ పెరుగుతుంది. లాస్ట్ టైం వచ్చింది కానీ కొంచెం తక్కువ వచ్చి ఉండే. ఇక తర్వాత ఈ ఇయర్ హెవీగా వచ్చింది. హెవీ రాని ఇమీడియట్లీ డౌన్ అని ఫ్యామిలీని మొత్తం ఇమీడియట్లీ అప్పటికప్పుడు షిఫ్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక ఇంట్లో 7-8 feet మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగింది. మొత్తం 100% డ్యామేజ్ అయిపోయింది. మీ ఇంట్లో కరెంట్ కూడా లేనట్టుంది. ఇప్పుడు లేదు, ఇప్పుడు 2 రోజులు అవుతుంది సార్. ఫుడ్ తినాలంటే ఎట్లా? ఇక ఎవరు లేవు, తెచ్చింది పెడుతున్నారు. ఏం లేదు, వాళ్ళు వచ్చిండ్రు పోయిండ్రు, ఫోటోలు దిగిండ్రు, ఇంటర్వ్యూ తీసుకున్నారు, వెళ్ళిపోయిండ్రు అంతే. ఎవరు రూపాయి. మరి ఇప్పుడు మనకు ప్రభుత్వం నుండి ఇంటికి ఒక 5 లక్షల ఎంతనో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతారు. ఫైనాన్షియల్గా స్టేబుల్ కావాలంటే మినిమం ఒక ఇంటికి ఒక 5 lakhs అన్న ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే ప్రభుత్వం. ఎన్ని కుటుంబాలు ఉంటాయి అట్లా? ఇక్కడ దాదాపు ఒక 60-70 కుటుంబాలు ఉంది. 50 కుటుంబాలు. కొంచెం ఎక్స్గ్రేషియా ఒక ఇంటికి 5 lakhs అన్న ఇస్తే కొంచెం ఎంతో కొంత ఉన్న దాంట్లో ఇక్కడ ఈ కాలనీలో ఎవరు కాలే కానీ వేరే వాళ్ళు ఒక 2-3 కొట్టుకోపోయిండ్రు. దొరకలేకపోయిండ్రు. ట్రై చేసిండ్రు వేరే వాళ్ళు. ఏం లేవు, మొత్తం అన్నీ పోయినాయి. ఇప్పుడు డోర్ ఓపెన్ అయిపోయింది. ఆ ఫ్లడ్స్ వచ్చిన వాటర్ ఫ్లోకి డోర్ మొత్తం పలిగిపోయి లోపల ఉన్న వస్తువులన్నీ కొన్ని బయటకు వచ్చేసినాయి. ఆర్నమెంట్స్ పోయినాయి. మీరు వరద వచ్చినప్పుడు మీరు ఇళ్ళలో లేరు? ఇక మేము వాటర్ అందరం వెళ్ళిపోయినాం కదా సార్. అందరం వెళ్ళిపోయినాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉంటే మాకు ప్రాణ నష్టం జరుగుతుంది. డే వచ్చింది కాబట్టి సేఫ్ అయిపోయినాం. అది నైట్ టైం అయితే మ్యాక్సిమం ఒక 100 నుంచి 200 మంది చనిపోతుండే. 150 నుంచి 200 కళ్ళు మూసుకొని. ఒకటి మీ ఇంతకుముందు ఎన్నోసార్లు అక్కడ ఇంకా కొంచెం స్ట్రాంగ్ వాల్ కట్టుండ్రు అని చెప్పి ఎన్నిసార్లు ఇచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు. ఒకవేళ స్ట్రాంగ్ వాల్ కట్టుంటే కొంచెం సేఫ్టీ ఇంత ఫ్లడ్స్ అనేది కొంచెం ఒక 50 మానవ తప్పిదాలు కూడా ఉన్నాయంటారు దీంట్లో. మానవ తప్పిదాలని కబ్జా జరిగింది. ఆ చర్యలు తీసుకుంటే కాలనీకి సేఫ్లా ఉంటాం. ఇదే దేవుడి దయలా మాకు ప్రొద్దున వచ్చింది కాబట్టి బతికినాం. అదే నైట్ వస్తే పరిస్థితి వేరేగా ఉంటుండే. ఇలాంటి పరిస్థితి ఇంత ముందు మళ్ళీ రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇదండి రేవంత్ రెడ్డి గారు కుటుంబానికి ఒక 5-6 లక్షలు ఇచ్చినా కానీ ఎంతలో కొంత సేఫ్ అవుతుంది అంటున్నారు. 50-60 కుటుంబాలు ఉంటాయి. మా అంటే ఒక 2-3 కోట్లు అయితే వీళ్ళని కొంత ఆదుకున్నట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు బాగా నిరాశలో ఉన్నారు, చాలా అసంతృప్తి ఉన్నారు, కోపంగా కూడా ఉన్నారు. ఎవరు పట్టించుకోవట్లేదని నిజంగా ఒక 5-6 లక్షలు సాయం చేస్తూనే అధికారులను పంపించి ఇవన్నీ కూడా మరి చెత్త చెదారంలోకి పడేసేటట్టు చూసి